హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 25లో ఆత్మ దాని బంధనం మోక్షం గురించి అమెరికాలో స్వామి వివేకానంద ఉపన్యాసించిన దాంట్లో పార్ట్ 1 చెప్తున్నాను ఈరోజు నేను. జగత్తులో బ్రహ్మమనబడే ఒక సద్వస్తువు మాత్రమే ఉందని అద్వైత సిద్ధాంతం. మిగిలినదంతా అసత్తు ఆభాస మాత్రమే. మాయ మహిమ వల్ల ఇదంతా బ్రహ్మ నుండి కల్పితమవుతోంది. బ్రహ్మంలో ఐక్యభావాన్ని పొందడమే మనకు పరమ గమ్యం. మనం అందరం మనలోని ప్రతి వ్యక్తి కూడా మాయ చేత కప్పబడిన బ్రహ్మమే. ఆ ఏకైక సత్పదార్థమే సుమండి. అజ్ఞాన రూపమైన ఈ మాయను తొలగించుకుంటే మన సత్యస్వరూపాన్ని మనం తిరిగి పొందగలం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనుష్యుడు 3 భాగాలతో కూడి ఏర్పడుతున్నాడు. అవి 1 శరీరం, 2 మనస్సు లేక అంతఃకరణం, 3 దీని రెండింటికి వెనుక జీవుడు లేక ఆత్మ అనబడే వస్తువు. మనస్సు లేక అంతఃకరణం మనస్సు ద్వారా ఈ ఆత్మ శరీరాన్ని నడుపుతూ నిజమైన ద్రష్టభోక్తగా ఉంది. ఈ ఆత్మకు శరీరం అనేది బాహ్య కవచం, మనస్సు అనేది లోపలి కవచం. నరుని శరీరంలో భౌతిక పదార్థం కానిది ఆత్మ ఒక్కటే. అది భౌతిక పదార్థం కాబట్టి మిశ్రమ పదార్థం కాజాలదు. మిశ్రమ పదార్థం కాదు కాబట్టి కార్యకారణ రూపాలైన కట్టుడులకు లోబడదు. కాబట్టి అది శాశ్వతమైంది. శాశ్వతమైన దానికి ఆది ఉండదు. ఎందుకంటే దేనికి మొదలుంటుందో దానికంతా అంతము ఉండి తీరాలి. అది నిరాకారమని తేలుతుంది. భౌతిక పదార్థం కాని దానికి ఆకారం ఏర్పడజాలదు కదా. ఇంకా సాకారమైన ప్రతి దానికి ఆద్యంతాలు ఉండాలి. మొదలు చివర లేనట్టి సాకార వస్తువును మనమెవరూ చూడలేదు. ఆకారం రూపం అనేది జడ పదార్థం, శక్తి, ఈ రెండింటి కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ పీఠానికి ఒక విశిష్టమైన ఆకారం ఉంది. అంటే కొంత జడ పదార్థం మీద కొంత శక్తి ప్రయోగించడం వల్ల ఈ విశిష్ట రూపం ఏర్పడుతుంది. కాబట్టి రూపం అనేది భౌతిక పదార్థం, శక్తి వీని సమ్మేళన ఫలితమనాలి. విశ్లేషం తటస్థించే సమయం ఎప్పుడో వచ్చి తీరుతుంది. కాబట్టి సాకారములైన అన్నిటికీ ఆద్యంతాలుంటాయి. మన శరీరం నశిస్తుందని మనకు తెలుసు. దానికి ఒక ప్రారంభం ఉంది, అంతము ఉంది. కానీ ఆత్మ నిరాకారం కావడం వల్ల ఆద్యంత సూత్రం దానికి వర్తించదు. అది అనంతమైనది, కాలంలో నిలిచి ఉంది. కాలం శాశ్వతం, అట్లే ఆత్మ శాశ్వతమే. పైగా అది వ్యాప్తిగా ఉండాలి. సాకారమైనది ఒక స్థలానికి పరిమితమై హద్దు పెట్టబడుతుంది. నిరాకారమైనది స్థలంలో పరిమితం కాదు. కాబట్టి మీలో నాలో ప్రతి వానిలో ఉండే ఆత్మ సర్వవ్యాప్తిగా ఉంటుందని అద్వైత వేదాంత మత సిద్ధాంతం. మీరిప్పుడు భూమిపై ఉన్నట్లే సూర్యునిలోనూ ఉన్నారు, ఈ దేశంలో ఉన్నట్లే అమెరికాలోనూ ఉన్నారు. అయినా ఆత్మ పనిచేసేది మన శరీరాల ద్వారానే అని అవి రెండూ కూడుకున్న చోటనే ఆత్మ యొక్క ప్రభావం గోచరించగలదు. మనం చేసే ప్రతి పని, మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన మనస్సుల మీద ఒక విధమైన చిహ్నాన్ని, అంటే ఒక విధమైన గుర్తును కలిగిస్తాయి. ఈ చిహ్నాన్ని సంస్కృత భాషలో సంస్కారం అంటారు. ఈ సంస్కారాల సమూహమే శీలం అనబడే మహాశక్తిగా ఏర్పడుతుంది. మానవుని శీలం అతడు తనకై తాను నిర్మించుకున్నదే. అది అతడు జీవితంలో చేసిన మానసిక శారీరక కర్మల సమిష్ట ఫలమై ఉంటుంది. ఈ సంస్కారాల సమూహమే మరణానంతరం వానికి కలిగే గతిని నిర్ణయించే మహాశక్తి. ఒకడు మరణిస్తాడనుకోండి, వాని శరీరం విడిపోయి తిరిగి పంచభూతాల్లో చేరిపోతుంది. అయినా వాని సంస్కారాలు వాని మనస్సున అంటుకుని నిలిచే ఉంటాయి. ఈ మనస్సు బహు సూక్ష్మతర ద్రవ్యాలతో ఏర్పడినది కావడం వల్ల త్వరగా విశ్లేషం కాదు. ద్రవ్యం సూక్ష్మతరమయ్యేది కొద్దీ దాని సుస్థిరత అధికమవుతూ ఉంటుంది. కానీ చివరికి మనసు సైతం ఇచ్చిపోవలసిందే. దానికోసమే మనందరం పాటుపడుతున్నాం. ఈ సందర్భంలో సుడిగాలి ఉపమానం చాలా బాగుంటుందని నాకు తోస్తుంది. వేరువేరు గాలులు వేరువేరు దశల నుండి వచ్చి ఒక చోటలో కలుస్తాయి. అలా కలిసిన ప్రదేశంలో అవి బాగా మిశ్రమై
మిశ్రమైపోయి గిరగిర తిరగడం మొదలు పెడతాయి. ఇలా తిరిగినప్పుడు అవి దుమ్ముతో ఒక ఆకారాన్ని కదిలిస్తాయి. అప్పుడు చెత్తను, కాగితపు ముక్కలను ఒక చోట నుండి లాక్కుంటాయి. మళ్ళీ కొద్దిసేపటికే వీనిని వదిలేసి వేరే చోటుకు వెళ్ళి అక్కడ గిరగిరా తిరుగుతాయి. మళ్ళీ అక్కడ దొరికిన పదార్థాలను లాక్కుని వానిలో కొత్త ఆకారాలను కలిగిస్తాయి. సంస్కృతంలో ప్రాణం అనే సమిష్టి నామంతో పిలువబడే శక్తులు ఇదే విధంగా వర్తిస్తాయి. అవి ఒక చోట కూడుకుంటాయి. అక్కడి ద్రవ్యాలతో ఒక శరీరాన్ని, ఒక మనస్సును కల్పించి సాగిపోతుండగా కొంతకాలానికి ఆ శరీరం రాలిపోతుంది. ఆ తర్వాత కొత్త ద్రవ్యాలను తీసుకుని కొత్త శరీరం కల్పిస్తుంది. ఆ శరీరం పడిపోతే ఇంకొక శరీరం కల్పించబడుతుంది. ఇలా చర్య సాగిపోతూనే ఉంటుంది. ద్రవ్య సహాయం లేకపోతే శక్తికి నడికే సాగదు. కాబట్టి శరీరం పడిపోయినప్పుడు మనసు నిలిచి ఉంటుంది. సంస్కార రూపమైన ప్రాణం వేరొక తానుకు తీసుకుని పోయి అక్కడి ద్రవ్యాల్లో ఒక కొత్త సూడిని కల్పించుకొని కొత్త వృత్తమును సాగిస్తుంది. ఈ రకంగా ఒక చోటు నుండి మరొక చోటికి పోతూ చివరికి శక్తి అంతా పోయిన తర్వాత అంతముంది పడిపోతుంది. ఈ విధంగా మనసు అంతరించి విచ్ఛిన్నమైపోయి అందరి సత్కార్యాలన్నీ వ్యయమైపోయినప్పుడు మనకు ముక్తి లభిస్తుంది. ఆ సమయం వచ్చే వరకు మనం బంధనంలో పడి ఉండవలసిందే. అంతవరకు మనసు అనే సుడి చేత ఆవరించబడి ఆత్మ అందులో చిక్కుకుని ఉంటుంది. తను ఒక స్థలం నుండి మరొక చోటికి ఈడుస్తున్నట్లు అనుకుంటూ ఉంటుంది. ఆ సుడి మాయమైతే తాను సర్వవ్యాపి అని, ఇష్టమొచ్చిన చోట ప్రకాశింపగలదని, తాను నిత్యముక్తమని, తన ఇష్టమొచ్చినన్ని మనస్సులను, శరీరాలను కలిపిన చేసుకోగలదని ఆత్మ గ్రహిస్తుంది. కానీ అంతవరకు అది సుడితో తిరుగుతూ ఉండగా తప్పదు. ఈ విముక్తి కోసమే మనందరం జీవయాత్రలు చేస్తున్నాం. ఈ గదిలో ఒక బంతి ఉందనుకోండి, మనమందరం ఒక్కొక్క కర్రను తీసుకుని వందలాదిగా దెబ్బలు కొడుతూ దాన్ని ఒక చోట నుండి మరొక చోటకి తరుముతూ అది ఈ గది నుండి వెలువడిపోయే వరకు కొడుతూనే ఉన్నామనుకోండి. అది ఎంత శక్తితో ఏ మార్గంలో బయటకు పోతుంది? ఈ గదిలో ఉన్నంత వరకు దానిపై ప్రయోగింపబడిన శక్తులన్నింటి యొక్క సమిష్ట ఫలమే కదా ఈ విషయాన్ని నిర్ణయించింది. దానిపై పడిన ప్రతి దెబ్బ దాని ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పవలసి ఉంటుంది. ఇదే రీతిగా శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం చేసే ప్రతి కర్మ ఒక్కొక్క దెబ్బ లాంటిది. నరుని మనస్సు ఈ దెబ్బలు తినే పంతి. ప్రపంచమనే గదిలో మనం ఎప్పుడూ ఇటు అటు ఎగురుకొట్టబడుతున్నాం. ఈ దెబ్బలన్నిటి యొక్క సమిష్ట ఫలమే మీ లోకం నుండి నిష్క్రమించే మార్గాన్ని నిర్ణయిస్తుంది. సమిష్ట ఫలమే మనం ఈ లోకం నుండి నిష్క్రమించే మార్గాన్ని నిర్ణయిస్తోంది. బంతి వేగాన్ని దిక్కును నిర్ణయించేది దానిపై పడే దెబ్బలు సుమండి. అట్లే రాబో మన జన్మను నిర్ణయించేది ఈ ప్రపంచంలో మనం చేసే కర్మ సంచయమే. కాబట్టి మనం ఇప్పటి జన్మ మన పూర్వకాలం ఫలమే అనాలి. ఇది ఒక అంశం. తెల్లని కడియం ఒకటి, తర్వాత నల్లని కడియం ఒకటి, మళ్ళీ తెల్లని కడియం, ఇలా వరుసగా నిర్మించబడిన ఆద్యంతాలు లేని గొలుసు ఒక దాన్ని మీకు ఇచ్చి ఈ గొలుసు ఎటువంటిది అని మిమ్మల్ని ప్రశ్నిస్తాననుకోండి. గొలుసు ఆద్యంతాలు లేక అనంతమై ఉండటం వల్ల మొదట దాని స్వభావాన్ని నిర్ణయించడంతో మీకు చిక్కుగా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా పరిశీలించిన తర్వాత అదొక గొలుసని మీరు గ్రహిస్తారు. తెల్లని నల్లని కడియాలు క్రమం తప్పక ఒకదాని తర్వాత ఒకటి అనంతంగా తగిలించడం వల్ల అది ఏర్పడిందని మీకు తెలిసిపోతుంది. ఈ కడియాలలో ఒకదాని తత్వం మీకు తెలిస్తే అలాంటి కడియాలే ఒకదాని వెంట మరొకటి క్రమం తప్పక వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గొలుసు గుట్టంతా మీకు తెలిసినట్లు అవుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మన జన్మలన్నీ అనంతమైన గొలుసుగా ఏర్పడి ఉన్నాయి. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క కడియం అనవచ్చు. జనన మరణాలు అనేవి ప్రతి కడియానికి గల 2 కొనలు. మన ఇక్కడి ఉనికి చేతలు మళ్ళీ స్వల్ప భేదాలతో మాటిమాటికి కలుగుతున్నాయి. కాబట్టి మనం ఈ 2 కడియాలను గూర్చి గ్రహించగలిగితే మనం ఈ ప్రపంచంలో నడవలసి ఉన్న ప్రవేశ నిష్క్రమణ ద్వారాలన్నీ మనకు తెలిసిపోతాయి. ఈ ప్రపంచంలోని మన ఇప్పటి నడత ఇంతవరకు పూర్వం మనం నడిచిన నడతల వల్లనే సరిగా నిర్ణయించబడిందని తెలుస్తుంది.
అట్లే మన పూర్వకర్మల చేతనే ప్రపంచానికి మనం రావడం జరిగింది. ఇప్పటి మన కర్మల సమిష్ట ఫలాన్ని మీద వేసుకుని ఎలా పోతామో అట్లే మన పూర్వకర్మలన్నిటి యొక్క సమిష్టి ఫలాన్ని మీద వేసుకుని ఇప్పుడు వచ్చాం. మనల్ని దీని నుండి వెలుపలికి తీసుకుని పోయేదే మనల్ని ఇందులో ప్రవేశపెట్టింది. మనల్ని ఇందులో పెట్టేదేది మన పూర్వకర్మలే కదా. మనల్ని వెలుపలికి తీసుకుని పోవునవేవి ఇక్కడ మనం చేసే కర్మలే. ఇట్లే సాగుతూ ఉంటుంది. పట్టుపురుగుగా మారి కీటకం తన నోటి నుండి తీసే దారం చేతనే పిసినికాయ అల్లుకుని చివరికా పిసినికాయలోనే తాను చెరబడినట్లే మన పూర్వకర్మలచే మన బంధనాన్ని కల్పించుకున్నాం. మన చుట్టూ కర్మజాలాన్ని అల్లుకొని దానిలో ఇరుక్కుని పోయాం. కార్యకారణ సూత్రాన్ని ప్రయోగంలోకి తెచ్చింది మనమే. దాని నుండి ఇప్పుడు ఎలా తెచ్చుకోవడమా అని తప్పించేది మనమే. చక్రం తిరగడానికి ఆరంభించడానికి మనమే కారణం. దాని కింద ఇప్పుడు పడి నలిగిపోతున్నది మనమే. మన సత్కర్మల చేత దుష్కర్మల చేత మనల్ని మనమే మళ్ళీ బంధించుకుంటున్నామని ఈ సిద్ధాంతం బోధిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సోదరి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో ఆత్మ దాని బంధం మోక్షం గురించి స్వామి వివేకానంద అమెరికాలో ప్రసంగించిన దాంట్లో పార్ట్ 1 చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను ఇందులోనే. నా ఛానల్ పేరు వెంకటా తాడి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.